శ్రీమద్భాగవతం మనందరికీ తెలిసిన ఒక గొప్ప గ్రంథం. అందులో ఒక కథ ఉంది. అది కేవలం ఒక కథ కాదు, మన కాలానికి, మన యుగానికి సంబంధించిన ఒక శక్తివంతమైన హెచ్చరిక. ఇది రాజు మరియు దుష్టయుగం గురించిన కథ. ఒకసారి ఊహించుకోండి, కథ ఎలా మొదలవుతుందంటే భయంకరమైన దృశ్యంతో. రాజబట్టలు వేసుకున్న ఒక వ్యక్తి, చాలా బలహీనంగా ఉన్న ఒక ఎద్దుని, కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒక ఆవుని చాలా క్రూరంగా కొడుతున్నాడు. ఇది చూస్తుంటేనే మనస్సులో ఒకటే ప్రశ్న, అసలు ఏం జరుగుతోందిక్కడ? ఎందుకింత హింస? ఎందుకంటే ఇది అస్సలు ఒక సాధారణ నేరం కాదు. ఈ హింస వెనుక ఒక పెద్ద విశ్వరహస్యం, ఒక ప్రతీకాత్మక అర్థం దాగి ఉంది. ఈరోజు మన వివరణలో ఆ రహస్యమేంటో ఛేదించబోతున్నాం. సరే, మొదటి భాగం ఒక రాజు యొక్క ధర్మాగ్రహం. ఇక ఈ భయంకరమైన సీన్లోకి మన హీరో ఎంటర్ అవుతాడు. అతనే పరీక్షిత్ మహారాజు. అలా తన రథం మీద చేతిలో విల్లు పట్టుకుని గొంతులో ఉరుమ్ములాంటి గంభీరత్వంతో రాజు ఆ దుండగుడి ముందుకొచ్చి నిలబడతాడు. ఆయన కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, న్యాయానికి ప్రతిరూపం. ఆయన రాకతోని అక్కడ సీన్ మొత్తం మారిపోతుంది. అసలు ఒక రాజుకి ఉండాల్సిన ముఖ్యమైన కర్తవ్యమేంటి? దానికి ఆయనే చెప్తారు. బాధపడేవారి బాధలను అణిచివేయడమే రాజు యొక్క అత్యున్నత కర్తవ్యం అని. చూసారా, ఈ ఒక్క మాట చాలు ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి. అంటే ఆయన దృష్టిలో ఇది కేవలం ఆ అమాయక జీవుల మీద జరిగిన దాడి కాదు, అది తన రాజ్యంలో, తన రక్షణలో ఉండాల్సిన ప్రపంచంపై జరిగిన దాడి. అందుకే రాజు వెంటనే ఒక శపథం చేస్తాడు. నా రాజ్యంలో ఇలా బలహీనులను హింసించే ఈ దుర్మార్గుడిని నేను అస్సలు వదిలిపెట్టను, శిక్షించి తీరుతాను అని. ఇక రెండవ భాగానికి వస్తే ఎద్దు యొక్క గూఢమైన సమాధానం. ఇక్కడే కథ ఒక ఊహించని, చాలా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. రాజు నేరుగా బాధితుడినే ప్రశ్నిస్తాడు. రాజు ఏమాత్రం ఆలోచించకుండా చాలా సూటిగా అడుగుతాడు, ఓ ఎద్దు, చెప్పు, నీ 3 కాళ్లను విరగ్గొట్టింది ఎవరు అని. ఇది చాలా సులభమైన ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కాని దానికొచ్చిన సమాధానం మాత్రం అస్సలు సులభం కాదు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఎద్దు నేరుగా జవాబు చెప్పదు. దానికి బదులుగా బాధకి అసలు కారణం ఏంటి అని కొన్ని తాత్విక ప్రశ్నలు వేస్తుంది. అంటే కొంతమంది మనమే కారణం అంటారు, మరికొంతమంది దేవుడు, విధి అంటారు, ఇంకొంతమంది మన కర్మ అంటారు. ఇలా మాట్లాడుతుంటేనే రాజుకి అర్థమైపోతుంది తను మాట్లాడుతోంది ఒక సాధారణ జంతువుతో కాదని. చివరికి ఆ ఎద్దు ఏమని ముగిస్తుందంటే, ఓ మహారాజా, దీనికి సమాధానం నేరుగా చెప్పలేను. నీ తెలివితో, నీ విచక్షణతో నువ్వే నిర్ణయించుకో అని. అంటే ఏంటి? ఈ రహస్యాన్ని ఛేదించాలంటే రాజు కంటికి కనిపించేదాన్ని కాదు, దాని వెనకున్న నిజాన్ని చూడాలి. సరే, ఇక 3వ భాగం విశ్వరూపక కథ వెల్లడి. రాజు చాలా లోతుగా ఆలోచించిన తర్వాత ఆ చిక్కు ప్రశ్నను ఛేదిస్తాడు. ఒక్క క్షణం అలా గంభీరంగా ఆలోచించగానే రాజుకే అంతా ఫ్లాష్ అవుతుంది. తను చూస్తున్నది ఒక సాధారణ నేరం కాదు, ఇది ఒక కొత్త యుగం ప్రారంభానికి సంకేతమని అర్థం చేసుకుంటాడు. మరి ఏంటా రహస్యం? అసలు వాళ్ళెవరు? ఆ ఒంటికాలుతో ఉన్న ఎద్దు మరెవరో కాదు, సాక్షాత్తు ధర్మం. మరి ఆ ఏడుస్తున్న ఆవు మన భూమాత. ఇక వాళ్ళని అంత క్రూరంగా కొడుతున్న ఆ దుర్మార్గుడు, అతనే కలి. అంటే రాబోయే ఆ చీకటి యుగానికి, కలహాల కాలానికి ప్రతిరూపమన్నమాట. అసలు ఈ ధర్మం అంటే ఏంటి? అంటే ఇది కేవలం మంచి, చెడు లాంటిది కాదు. ఈ మొత్తం విశ్వాన్ని సమతుల్యంగా ఉంచే ఒక కాస్మిక్ సూత్రం. ఒకప్పుడు స్వర్ణయుగంలో ఈ ధర్మం 4 కాళ్ల మీద, అంటే సంపూర్ణంగా ఉండేది. కాని ఇప్పుడు మనం చూస్తున్న ఎద్దుకి 3 కాళ్లు విరిగిపోయాయి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ ధర్మానికున్న 4 పాదాలైన తపస్సు, శౌచం అంటే పరిశుభ్రత, మరియు దయ, ఈ 3 విరిగిపోయాయి. ప్రస్తుతం ధర్మం కేవలం సత్యం అనే ఒక్క కాలు మీదే నిలబడి ఉంది. ఇక 4వ భాగం దుష్టత్వానికి 5 స్థానాలు. ఇప్పుడు సమస్య ఏంటో రాజుకి అర్థమైపోయింది. మరిప్పుడు దుష్టత్వానికే రూపమైన ఆ కలితో ఎలా వ్యవహరిస్తాడు? నిజం తెలియగానే రాజు తన ఖడ్గాన్ని దూస్తాడు. అది చూడగానే కలికి ప్రాణభయం పట్టుకుంటుంది. వెంటనే తన వేషం వదిలేసి రాజు కాళ్లమీద పడి శరణు వేడుకుంటాడు. మరి శరణు అని వచ్చిన వాళ్లని చంపడం అధర్మం కదా. అందుకే ఆ కరుణామయుడైన రాజు
అతని ప్రాణాలు తీయకుండా వదిలేస్తాడు. కాని ఇక్కడే రాజుకి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏకంగా దుష్టత్వమే వచ్చి నన్ను కాపాడు అని కాళ్లమీద పడితే ఒక ధర్మరాజు ఏం చేయగలడు? వాడిని చంపలేడు, అలాగని రాజ్యంలో స్వేచ్ఛగా తిరగమని వదిలేయలేడు. దీనికి రాజు ఒక చాలా తెలివైన పరిష్కారం ఆలోచిస్తాడు. కలి నివసించడానికి 5 ప్రదేశాలను కేటాయిస్తాడు. అవేంటంటే జూదం, మద్యపానం, అక్రమ సంబంధాలు, హింస ఇంకా బంగారం. అంటే ఈ 5 ఎక్కడ ఉంటాయో అక్కడ అధర్మం అంటే కలి నివసించడానికి అనుమతి లభించిందనమాట. సరే, ఇక చివరి భాగం ఒక కాలాతీత హెచ్చరిక. ఇంతకీ ప్రాచీన కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? కలిని నియంత్రించిన తరువాత పరీక్షిత్ మహారాజు అక్కడితో ఆగలేదు. తన శక్తులతో ధర్మం యొక్క ఆ విరిగిపోయిన 3 కాళ్లని మళ్లీ బాగుచేసి భూమాతని ఓదార్చుతాడు. ఇది చూస్తే ఒక రాజు అసలైన బాధ్యతేంటో తెలుస్తుంది. కేవలం చెడుని శిక్షించడం కాదు, మంచిని మళ్లీ నిలబెట్టడం కూడా. అందుకే ఈ కథ మనందరికీ ఇచ్చే ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే దుష్టత్వమనేది ఒక వ్యక్తిలో ఉండదు, అది పెరగడానికి అవకాశమున్న వాతావరణంలో ఉంటుంది. కలికి కేటాయించిన ఆ 5 నివాసాలు కేవలం ఆ ప్రదేశాలు కాదు, మనిషిని తప్పుదారి పట్టించే పరిస్థితులకి ప్రతీకలు. మరి ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. జూదం, హింస, ధనం మీద విపరీతమైన ఆశ ఇలాంటివి ఎక్కడ ఉంటాయో అక్కడే కలి ఉంటాడు అని కథ చెప్తోంది. అలాంటప్పుడు ఈరోజు మన ఆధునిక ప్రపంచంలో కలి ప్రభావాన్ని మనం ఎక్కడెక్కడ చూడగలం? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోకి చాలా లోతుగా వెళ్లబోతున్నాం. అవును, మన శ్రోత అందించిన సోర్స్ ప్రథమ స్కంధంలోని 17వ అధ్యాయం. ఇందులో పరీక్షిత్ మహారాజుకి కలిపురుషుడికి మధ్య జరిగిన ఒక చాలా నాటకీయమైన సంఘటన ఉంది. నిజం. ఇది కేవలం ఒక కథ కాదు, రాబోయే యుగానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. మన లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ ఒక్క అధ్యాయాన్ని విశ్లేషించడం ద్వారా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక ఆదర్శ పాలకుడు ఎలా ఉండాలి? కరెక్ట్. అన్నింటికన్నా ముఖ్యంగా మనం జీవిస్తున్న ఈ కలియుగం లక్షణాలు మన జీవితాల్లోకి ఎలా ప్రవేశించాయో మూలాలతో సహా తెలుసుకోవాలి. అవును, ఈ సంఘటన జరిగిన సమయం కూడా చాలా కీలకమైనది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయారు. పాండవులు కూడా మహాప్రస్థానం వైపు వెళ్ళిపోయారు. అంటే భూమి మీద ధర్మానికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్లు ఎవరూ లేరన్నమాట. ఆ శూన్యంలో హస్తినాపురానికి రాజైన పరీక్షిత్ ఒక్కడే ధర్మానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. అలాంటి టైంలో ఇది జరిగింది. ఇక విషయంలోకి వద్దాం. పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో పర్యటిస్తూ ఒక దారుణమైన సీన్ చూస్తాడు. రాజులాంటి బట్టలు వేసుకున్న ఒకతను ఒక ఆవును ఒక ఎద్దును కర్రతో దారుణంగా కొడుతున్నాడు. ఇక్కడ నృపలాంఛనం అనే పదం వాడారు. అవును, అంటే రాజచిహ్నాలు ఉన్నాయి, కాని పనులు మాత్రం చాలా నీచంగా శూద్రుడిలా ఉన్నాయి. కరెక్ట్. ఆ ఎద్దు పరిస్థితి అయితే మరీ ఘోరం. 3 కాళ్లు విరిగిపోయి ఒంటి కాలి మీద నిలబడి వణికిపోతోంది. ఆ ఆవు కూడా దూడను కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆ వర్ణన చాలా చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది. ఇది కేవలం జంతుహింసకు సంబంధించిన విషయం కాదని వెంటనే అర్థమవుతుంది. అస్సలు కాదు. ఇక్కడే అసలు సింబాలిజం, ఆ ప్రతీకలు మొదలవుతాయి. ఆ ఒంటికాలి ఎద్దు సాక్షాత్తు ధర్మదేవత. ఆ ఆవు భూదేవి. చూడండి, సత్యయుగంలో ధర్మానికి తపస్సు, శౌచం అంటే పవిత్రత, దయ, సత్యం ఇలా 4 పాదాలు ఉండేవి. 4 పాదాలు. అవును. కాని కాలం గడుస్తున్న కొద్దీ అధర్మం పెరిగి మొదటి 3 పాదాలు విరిగిపోయాయి. ఇప్పుడు కేవలం సత్యం అనే ఒక్క పాదం మీదే ధర్మం నిలబడి ఉంది. అంటే ఆ ఆవు కన్నీళ్లు. ఆ ఆవు కన్నీళ్లు కలియుగంలో భూమిపై పెరిగిపోయే అరాచకాల వల్ల భూదేవి పడే బాధకు సంకేతమనమాట. ఈ సీన్ చూడగానే పరీక్షిత్కి విపరీతంగా కోపం వచ్చేసింది. వెంటనే ధనుస్సెక్కుపెట్టి మేఘంలా గర్జిస్తూ అడుగుతాడు, ఎవర్రా నువ్వు? నా రాజ్యంలో బలహీనుల్ని హింసించడానికి నీకెంత ధైర్యం? కృష్ణుడు, అర్జునుడు లేరని అనాథల్ని కొడుతున్నావా? నువ్వు వధకు అర్హుడవు అని నిలదీస్తాడు. ఇక్కడ నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయమేంటంటే పరీక్షిత్ నేరుగా ఆ దుర్మార్గుణ్ణి శిక్షించలేదు. ముందు బాధితుల్ని ప్రశ్నించాడు. అవును, అది ఒక పాలకుడి విచక్షణకు నిదర్శనం.
నేరుగా శిక్షించేయడం సులభం. కరెక్ట్. కానీ సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకే ఆయన మొదట ఎద్దువైపు తిరిగి, ఓ సౌరభేయా, కామధేనువు పుత్రుడా, నీ 3 కాళ్లను ఎవరు విరిచారు అని అడుగుతాడు. నా రాజ్యంలో సాధువులకిలాంటి కష్టం రాకూడదు కదా అని కూడా అంటాడు. అంటే ఇది కేవలం శిక్షించడం కాదు, పరిపాలనలో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. దీని బట్టి రాజుకుండాల్సిన పరమధర్మం ఆర్తురను ఆదుకోవడమే అని పరీక్షిత్ బలంగా నమ్మాడని అర్థమవుతోంది. అవును, ఏష రాజ్ఞాం పరోధర్మో హ్యార్థానాం మర్తి నిగ్రహ అంటే ఆర్తుల దుఃఖాన్ని పోగొట్టడమే రాజుల పరమధర్మం అనే శ్లోకం దీనే స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడే కథ ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటోంది. అవును, రాజు అంత కోపంగా అడిగినా ఆ ఎద్దు అంటే ధర్మదేవత తనకి ఈ కష్టం కలిగించిన వాడి పేరు చెప్పదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, పేరు చెప్పకుండా పాండవ వంశంలో పుట్టిన మీరు ఇలా మాట్లాడటం సహజం. మీ వంశీయుల గుణాల వల్లే కదా సాక్షాత్తు శ్రీకృష్ణుడు మీకు సహాయం చేశాడు అని పొగుడుతోంది. ఆ తర్వాత ఒక విచిత్రమైన మాట అంటుంది. అదే, నా కష్టానికి కారణం ఎవరో నాకే తెలీదు. ఎందుకంటే దీనిమీద చాలా వాదనలున్నాయి. ఆ వాదనల వల్లే మేం గందరగోళంలో ఉన్నాం అని చెప్తుంది. ఇక్కడేదో లోతైన ఫిలాసఫీ ఉంది కదా. ఉంది. అసలు ధర్మానికి తన కష్టానికి కారణం ఎవరో తెలియకపోవడం ఏంటి? ఇక్కడే భాగవతం మనల్ని ఒక ఉన్నతమైన తాత్విక చర్చలోకి తీసుకెళ్తుంది. ఇది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్. ధర్మదేవత కొన్ని వాదనలను ప్రస్తావిస్తుంది. అవేంటి? కొందరు ఆత్మయే సుఖదుఖాలకు కారణం అంటారు. ఇది వేదాంత ధోరణి. మరికొందరు దైవం అంటే విధి రాత కారణమంటారు. ఓకే. ఇంకొందరు కర్మఫలమే ఇదంతా అంటారు. వేరే వాళ్లేమో స్వభావం అంటే ప్రకృతి సహజంగా ఇలా జరుగుతుంది అంటారు. దీనికొక కారణం అంటూ ఏమీ లేదు అంటారు. ఇది దాదాపు ఒక నాస్తికవాదం లాంటిది. అంటే ఇన్ని రకాల వాదనలున్నాయన్నమాట, ఒకదానికొకటి సంబంధం లేనివి. అవును. ఆ వాదనలన్నీ చెప్పి చివరగా ధర్మదేవత ఏమంటుందంటే, ఇన్ని వాదనలుండటం వల్ల అసలు కారణం ఏమిటో చెప్పలేం. అది అచింత్యం, అనిర్దేశ్యం. అంటే మనిషి బుద్ధికి అందనిది. ఆలోచించి అసలు కారణాన్ని నిర్ధారించుకో అని బంతిని మళ్లీ రాజకోట్లోకే వేస్తుంది. అంటే ఇది కలియుగ లక్షణమా ఈ గందరగోళం? సరిగ్గా అదే. కలియుగంలో ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే సత్యం గురించి మేధోపరమైన గందరగోళం అంటే ఇంటెలెక్చువల్ కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సమస్యకు కారణమేమిటో తేల్చుకోలేక జనం వాదనలతోనే సరిపెడతారు. ధర్మదేవత మాటలు ఆ గందరగోళానికి అద్దం పడతాయి. అయితే ఆ తాత్విక గందరగోళాన్ని చూసి పరీక్షిత్ ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వలేదు. అతను వెంటనే అసలు విషయాన్ని గ్రహిస్తాడు. అవును, వెంటనే. నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వే ధర్మదేవతవు. అధర్మాన్ని చేసిన వాడితో పాటు దాన్ని చూపించిన వాడికి కూడా పాపం వస్తుందని తెలిసి నువ్వు నీకు కీడు చేసిన వాడి పేరు చెప్పడం లేదు. నువ్వు సాక్షాత్తు ధర్మానివి అని గుర్తిస్తాడు. అంటే ఒక నిజమైన నాయకుడు మేధోపరమైన వాదనల్లో చిక్కుకోడు. అతను సత్యాన్ని దర్శిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ క్లారిటీతోనే పరీక్షిత్ అసలు సమస్యను విశ్లేషిస్తాడు. కృతయుగంలో నీకు తపస్సు, శౌచం, దయ, సత్యం అనే 4 పాదాలు ఉండేవి. కానీ గర్వం, స్త్రీ వ్యామోహం, మదం అనే అధర్మ అంశాల వల్ల మొదటి 3 పాదాలు విరిగిపోయాయి. ఇప్పుడు సత్యం అనే ఒక్క పాదం మిగిలింది. దాన్ని కూడా అసత్యంతో పెరిగిన ఈ కలి అనే అధర్మం నాశనం చెయ్యాలని చూస్తున్నాడు అని కలిని స్పష్టంగా గుర్తిస్తాడు. భూదేవి దుఃఖానికి కారణం కూడా వివరిస్తాడు. భగవంతుని పాదస్పర్శతో పవిత్రమైన ఈ భూమిని ఇప్పుడు బ్రాహ్మణులను గౌరవించని రాజుల వేషంలో ఉన్న శూద్రులు పాలిస్తారని దుఃఖిస్తోంది అంటాడు. ఇది రాబోయే కలియుగ లక్షణాలను చాలా స్పష్టంగా చెప్పినట్టుంది. అది భవిష్యత్ దర్శనం. అవును. ఈ విధంగా ధర్మానికి, భూమాతకు ధైర్యం చెప్పి పరీక్షిత్ అధర్మానికి మూలమైన కలిని చంపడానికి తన పదునైన ఖడ్గాని తీస్తాడు. ఇక రాజు యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. కాని ఇక్కడే కథ మళ్లీ మలుపు తిరుగుతోంది. రాజు తనను చంపబోతున్నాడని తెలియగానే కలిపురుషుడు వెంటనే తన రాజవేషాన్ని వదిలేస్తాడు. వదిలేసి భయంతో పరీక్షిత్ పాదాల మీద పడి శరణు వేడుకుంటాడు. కలి చాలా తెలివైనవాడు. తనను తాను రక్షించుకోవడానికి క్షత్రియ ధర్మాన్నే ఆయుధంగా వాడుకున్నాడు. శరణు కోరిన వాణ్ణి చంపకూడదనేది రాజుల ధర్మం కదా. నిజమే. దీనుల పట్ల వాత్సల్యం గల పరీక్షిత్ అతన్ని చంపకుండా నవ్వుతూ ఒక హెచ్చరిక చేస్తాడు. అర్జునుడి కీర్తిని నిలబెట్టే మా రాజ్యంలో అధర్మానికి బంధువైన నువ్వు ఉండటానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. అంత శక్తిమంతుడైన పరీక్షిత్ కలిని చంపే అవకాశం ఉన్నప్పుడు
ఎందుకు వదిలేశాడు? అధర్మాన్ని పూర్తిగా నాశనం చేయొచ్చు కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని వెనుక లోతైన అర్థముంది. కేవలం తన రాజ్యంలోంచి వెళ్ళిపోమనడం ఒక రాజీలాగా అనిపించడం లేదా? అనిపిస్తుంది కాని చూడండి, కలి అనేది కేవలం ఒక వ్యక్తి కాదు. అది ఒక కాలశక్తి, ఒక యుగధర్మం. దాన్ని పూర్తిగా నాశనం చేయడమంటే కాలగమనాన్ని ఆపడమే. ఓకే. పరీక్షిత్ ఒక రాజు, దేవుడు కాదు. అతను తన పరిధిలో ధర్మాన్ని నిలబెట్టగలడు, కాని యుగధర్మాన్ని మార్చలేడు. అందుకే కలిని నాశనం చెయ్యడానికి బదులుగా దాన్ని నియంత్రించే అంటే కంటైన్ చేసే మార్గాన్ని ఎంచుకున్నాడు. అంటే అధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడం కన్నా దాన్ని అదుపులో ఉంచడం ఆచరణ సాధ్యమైన పరిష్కారం అన్నమాట. సరిగ్గా అదే. అప్పుడు కలి ఒక తెలివైన వాదన చేస్తాడు. రాజా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ధనుర్బాణాలతో నా వెంటే ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి నీ శాసనానికి లోబడి నేను శాశ్వతంగా ఉండటానికి ఒక చోటు నువ్వే ఇవ్వు అని అడుగుతాడు. అవును, ఇది చాలా తెలివైన ఎత్తుగడ. కలి ఇక్కడ పరీక్షిత్ ధర్మాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. నీ రాజ్యం సర్వవ్యాప్తం, నీ ధర్మం అంతటా ఉంది. కాబట్టి నీ వ్యవస్థలోనే నాకొక స్థానమివ్వు అని అడుగుతున్నాడు. దీనికి పరీక్షిత్ అంగీకరిస్తాడు. అంగీకరించి కలి నివసించడానికి కొన్ని స్థానాలు కేటాయిస్తాడు. మొదట 4 స్థానాలు ఇస్తాడు. ద్యూతం అంటే జూదం, పానం అంటే మద్యపానం, స్త్రియః అంటే వ్యభిచారం, మరియు సూన అంటే హింస. ఈ 4 అధర్మానికి నిలయాలు. అంటే కలి ప్రభావం ఈ 4 ప్రదేశాల్లో బలంగా ఉంటుందన్నమాట. కరెక్ట్. అయితే కలి అంతటితో ఆగకుండా ఇంకా ఏదైనా స్థానం కావాలని అడుగుతాడు కదా. అవును. అప్పుడు పరీక్షిత్ 5వ స్థానంగా జాతరూపం అంటే బంగారం ఇస్తాడు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. బంగారం ఎందుకు? బంగారమంటే కేవలం ఆ మెట్టల్ కాదు. ఇక్కడ దాని అర్థం ధనవ్యామోహం, సంపదపై అదుపులేని ఆశ. ఈ ఒక్క స్థానంతో పాటు 5 రకాల అధర్మాలు ప్యాకేజీగా వస్తాయని చెప్తారు. అవేంటి? అవి అన్మృతం అంటే అబద్ధం, మదం అంటే గర్వం, కామం అంటే అపరిమిత కోరికలు, రజోగుణం అంటే అశాంతి, చంచలత్వం, మరియు వైరం అంటే శత్రుత్వం. వావ్! అంటే ఎక్కడైతే ధనం మీద వ్యామోహం ఉంటుందో అక్కడ ఈ 5 దుర్గుణాలు వాటంతటవే వచ్చేస్తాయన్నమాట. వచ్చేస్తాయి. ఇది ఈనాటి సమాజానికి అద్దం పట్టినట్టుంది. మనం ద్యూతం అంటే కేవలం క్యాసినో అనుకుంటాం. కానీ ఈ స్పెక్యులేటివ్ స్టాక్ మార్కెట్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఈ కోవలోకే వస్తాయి కదా. ఖచ్చితంగా. ఈ 5 స్థానాలు ఈనాటి సమాజంలో ఎన్నో రూపాల్లో ఉన్నాయి. పానం అంటే కేవలం మద్యం కాదు, ఏ రకమైన మత్తుకైనా వర్తిస్తుంది. స్త్రియః అంటే అక్రమ సంబంధాలు, లస్ట్. సూనా అంటే కేవలం జంతు హింస కాదు, ఏ రూపంలోనైనా సరే ఇతరులను పీడించడం. అవును. ఇక బంగారం అంటే ధనవ్యామోహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన ఆర్థిక వ్యవస్థ, మన సామాజిక సంబంధాలు, మన విలువలు అన్నింటినీ శాసించేది అదే. ఆ తర్వాత పరీక్షిత్ ధర్మానికి విరిగిపోయిన 3 పాదాలైన తపస్సు, శౌచం, దయను తిరిగి ప్రతిష్ఠించి భూదేవిని ఓదార్చి రాజ్యాన్ని పాలిస్తాడు. కథ ఇక్కడతో ముగుస్తుంది. ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక ఆదర్శ పాలకుడు కేవలం శిక్షించేవాడు కాదు, సమస్యను అర్థం చేసుకునేవాడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు. ముఖ్యంగా కలిని పూర్తిగా నాశనం చేయలేకపోయినా దాని ప్రభావం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో పరీక్షిత్ ఒక మార్గం చూపించాడు. ఆ 5 స్థానాలకు దూరంగా ఉండటం ద్వారా. అవును, కలికి కేటాయించిన ఆ 5 స్థానాలకు దూరంగా ఉన్నంతకాలం మనం ధర్మ మార్గంలో సురక్షితంగా ఉండగలం. అధర్మాన్ని మనం జయించలేకపోవచ్చు, కాని దానికి లొంగిపోకుండా ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఇది ఈ కథ ఇచ్చే అతిపెద్ద సందేశం. ఈ చర్చను ముగిస్తూ శ్రోతలను ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో వదిలేద్దాం. తప్పకుండా. పరీక్షిత్ కేటాయించిన ఆ 5 అధర్మ స్థానాలు జూదం, మత్తు, వ్యభిచారం, హింస మరియు ధన వ్యామోహం ఈ ఆధునిక ప్రపంచంలో మనల్ని ఏ కొత్త రూపాల్లో ఆకర్షిస్తున్నాయి? మంచి ప్రశ్న. మన స్మార్ట్ ఫోన్లలో, మన ఉద్యోగాలలో, మన సంబంధాలలో అవి ఎక్కడ దాగి ఉన్నాయి? వాటిని గుర్తించి వాటి పట్ల మనం ఎంతవరకు జాగరూకతతో ఉండగలుగుతున్నాం? దీని గురించి ఆలోచించండి.